యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు పనిభారాన్ని తగ్గించాలని ఏఎన్ఎంలు నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఫీల్డ్ వర్క్ తిరుగుతూ వివరాలు సేకరించి వివిధ యాప్లలో అప్లోడ్ చేస్తున్నామని అన్నారు. 10వ తరగతి చదివిన తమని ఆన్లైన్ సేవలకు వినియోగించడం తగదని, రోజు మొత్తం ఈ పనులు నిర్వహించడానికి మాత్రమే సరిపోతుందని, కనీసం కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎన్ఎం, సెకండ్ ఏఎన్ఎంలు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇక 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ విధానంలో తాము పనిచేస్తున్నామని, రెగ్యులర్ చేయలేదని అన్నారు. వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసే పనుల నుంచి తమను పూర్తిగా మినహాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మళ్ళీ అదనంగా మీరు సర్వేలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని యూనియన్లు కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఇవాళ ఏఎన్ఎంలో ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవి పనిచేస్తున్న పరిస్థితి ఉన్నది. మరొక వైపు అదనంగా ఆన్లైన్ సర్వేల పేరుతో వాళ్ళకి టార్గెట్లు పెట్టి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు సీజనల్ వ్యాధులు, ఫీల్డ్లో 8 నుంచి 12 గంటలు పనిచేస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ అదనంగా మీరు సర్వేలు చేయాలని చెప్పి, ఆన్లైన్ సర్వేలు చేయాలని చెప్పి మరింత భారాన్ని ఇవాళ ఏఎన్ఎం సోదరిమణులపైన పెట్టడం జరిగింది. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళ కుటుంబాలలో కనీసం వాళ్ళు పిల్లలకు టైం ఇచ్చే పరిస్థితి లేదు, ఫ్యామిలీకి టైం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ మేము ధర్నా కార్యక్రమం మా యొక్క బాధలను చెప్పడం కోసము కలెక్టర్ గారికి మరియు డిఎంఎడ్హెచ్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. అందులో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎన్సీడీ కానీ, ఐహెచ్ఐపి కానీ, ఈ సంజీవిని కానీ, ఎంసీహెచ్ కిట్ కానీ మేము 10వ తరగతి బేసిక్ గా ఉన్నాము. అందులో ఏఎన్ఎంలుగా మేము ట్రైనింగ్ తీసుకున్నాము. ఇంత గ్రామాల్లో సేవలు చేసి బేసికల్ గా వాళ్ళకి హౌస్ టు హౌస్ తిరిగి వారి యొక్క అవసరాలు ఏంది, వారి సమస్యలు ఏంది తెలుసుకోవాలి. మేము ఇక్కడ రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు మాకు అదనంగా ఆన్లైన్ సేవలను పెట్టిరు. అది ఎనీ టైం, రాత్రి అయితే రాత్రి, పగులు అయితే పగులు. ఈ సంజీవిని చేయాలంటే ఒక రోజులో టార్గెట్ ఇచ్చి, ఏఎన్సీలు కూడా ఇక్కడ మైగ్రేషన్ పీపుల్ ఉన్న టార్గెట్లు అడుగుతారు. అక్కడ మనకు టార్గెట్ కబుల్ లేకపోయినా ఇక్కడ టార్గెట్లు అడుగుతున్నారు. ఈ రకంగా ఏఎన్ఎంలను ఇబ్బంది పెడుతున్నారు.